అగో కూసునే బెంచీలన్నీ పాపం చదువుకునే పిల్లగాళ్ళతోని మోపిస్తున్నారు కదా. ఓ పక్క జబ్బకు బ్యాగులు, ఇంకో పక్క చేతుల బెంచీలు పట్టుకొని బగ్గని తిప్పలు పడ్డారు విద్యార్థినిలందరూ. పక్క రూమ్లున్న బల్లలు వాళ్ళ రూమ్లకు తెప్పించిండ్రంటే ఏమో అనుకోవచ్చు గాని, 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్న పాత కాలేజీలకెంచి కొత్త కాలేజీలకు బల్లలన్నీ పిల్లగాళ్ళతోని మోపించిండ్రు కాలేజోళ్ళు. ఒక తాప మోసుకుంటా మళ్ళో తాప నడిమిట్ల దించుకుంటా మొత్తానికి బల్లలన్నీ కాలేజీలకు తీసుకుపోయిండ్రు. గిట్లా వికారాబాద్ జిల్లా తాండూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో జరిగింది ఇది. ఈ ముచ్చట ఆడున్న విద్యార్థి సంఘ పొల్లకు తెలిసే వరకు కాలేజోళ్ళ మీద బగ్గనే గరమైండ్రు. చదువుకోవాల్సిన పిల్లలతోని చాకిరి పనులు ఏపించుకునుడైంది అని ప్రిన్సిపల్ సార్ ను అడిగే వరకు ఏమంటున్నాడో ఈనుండ్రి. కాలేజీకి రాలేదు, జీరో బ్యాలెన్స్ ఉంది కాబట్టి మనకు లేబర్ పెట్టే మాకు పర్మిషన్ కూడా లేదు. స్టూడెంట్స్ కాదు సార్, ఎవరు వాళ్ళు తీసుకోమన్నాము, దానికి వేరే ఉద్దేశం ఏమి లేదు. కాలేజీలో పనిచేసే అటెండర్లు ఎవ్వరు లేరు, గందుకే ఎవల క్లాస్ రూమ్లకు ఆళ్లనే బల్లలను మోసుకపోవాలని చెప్పుకొచ్చినాం, గంతేగాని వేరే ఆలోచన లేదని చెప్పుకొచ్చిండు ప్రిన్సిపల్ సారు. ఆడపిల్లలని సుతం చూడకుండా గీతిరిగా పనులు ఏపించుకునుడైందని బగ్గనే గరమైనరట పిల్లగాండ్ల తల్లిదండ్రులు కూడా. గిన్లేమున్నది తియ్యుండ్రి, ఇంటికాడైతే మన పనులు మనం చేసుకోమా, టైం కు ఎవరు లేకపోతే ఆళ్ల బల్లలు వాళ్ళు మోసుకుపోయిండ్రు, గంతే, దీంట్లో తప్పేమున్నది అని అనబట్టిండ్రు ఇంకొందరు గిమ్ముచ్చట ఎరకైనోళ్ళు.